ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి అత్యంత ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. జూలై 2018 తర్వాత పదవి విరమణ చేసిన పెన్షనర్లు రాష్ట్ర ప్రభుత్వం 16,00,000కు పెంచిన గ్రాట్యుటీని మాకు అమలు చేయమని హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ కేసు ప్రస్తుతం హియరింగ్ దశలో ఉంది. నిన్నటి రోజున ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల గ్రాట్యుటీకి సంబంధించి 2010 పీఆర్సీకి సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఒక తీర్పు వచ్చింది. యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేస్తూ గ్రాట్యుటీ అనేది ఉద్యోగుల హక్కు. యాజమాన్యం ఓదర్యంతో ఇచ్చేది కాదని పిటిషన్ కొట్టివేసింది. పదవి విరమణ చేసినా లేదా మరణించినా పెంచిన గ్రాట్యుటీ ఇవ్వాల్సిందని తీర్పిచ్చారు. ఈ పెంచిన గ్రాట్యుటీ 2010 నుంచి అమలవుతుందని యాజమాన్యం కోర్టుకు తెలియజేసింది. గౌరవ హైకోర్టు వారు పెంచిన తేదీ నుంచి కాకుండా 2007, 2010 పదవి విరమణ చేసిన వారందరికీ అమలు చేయాలని తెలిపింది. గ్రాట్యుటీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ 2022 అమలు చేస్తూ గ్రాట్యుటీ జనవరి 17, 2022 నుంచి పెంచిన 16,00,000 అమలవుతుందని జీవో నంబర్ 2 ఇచ్చారు. గతంలో ఈ విధంగా ఇవ్వలేదు. పెంచినా లేదా తగ్గించిన ఆ పీఆర్సీకి మాత్రమే అమలవుతుంది. దీనికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. పెంచిన గ్రాట్యుటీ అమలు చేయమని జూలై 2018 తర్వాత పదవి విరమణ చేసిన వారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ లాయర్ల ద్వారా హైకోర్టులో కేసులు వేయడం జరిగింది. ఇది ఇల్లీగల్ అండ్ వైలేటివ్ ఆఫ్ ఆర్టికల్ 14, 19 అండ్ 21 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసు రాష్ట్ర హైకోర్టులో ప్రస్తుతం హియరింగ్ దశలో ఉంది. 2023 సెప్టెంబర్‌లో వాయిదా పడిన తర్వాత ఈ కేసుకు సంబంధించి అప్డేట్స్ అందుబాటులో లేవు. గ్రాట్యుటీకి సంబంధించి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ విధంగానే అమలు చేయకపోవడం వలన 2005, 2010 మరియు 2015 పీఆర్సీలో సమస్యలు వచ్చినప్పుడు పెన్షనర్లు కేసులు వేయడం ద్వారా అనుకూలమైన తీర్పులు పొందారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసిన పెన్షనర్లకు అనుకూలంగా తీర్పిస్తూ పిటిషన్లను కొట్టివేశారు. నిన్నటి రోజున తెలంగాణ గౌరవ హైకోర్టు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు శుభ పరిణామం. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు కూడా కేసు హియరింగ్ మొదలైనట్లే. తుది తీర్పు అనుకూలంగానే రావచ్చు అనుకుంటున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం గత పీఆర్సీలకు భిన్నంగా గ్రాట్యుటీ 2022 జనవరి నుంచి అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ విధానం పీఆర్సీ నిబంధనలకు విరుద్ధం. ఎందుకంటే పీఆర్సీ కమిషన్ ఏదన్నా పెంచాలన్నా తగ్గించాలన్నా ఆ పీఆర్సీకు సంబంధించి ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. దీనికి విరుద్ధంగా తదుపరి పదవి విరమణ చేసిన వారికి అమలు చేశారు. ఉదాహరణకి 2021 డిసెంబర్ నెలలో పదవి విరమణ చేశారు అనుకుందాం. పెంచిన గ్రాట్యుటీ సదరు ఉద్యోగి నెలల వ్యవధిలో 4,00,000 రూపాయలు కోల్పోయారు. అలాగే మిగిలిన పెన్షనర్లు కూడా 4,00,000 రూపాయలు కోల్పోయారు. ఈ తీర్పు జూలై 2018 తర్వాత పదవి విరమణ చేసిన వారికి ఊరట కలిగిస్తుంది. భవిష్యత్తులో గ్రాట్యుటీ పెంపుకు సంబంధించి మనకు కూడా అనుకూలమైన తీర్పు వస్తుందని ఏపీ పెన్షనర్లు ఆశిస్తున్నారు.